రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు 25% విస్తీర్ణంలో కూడా ఖరీఫ్ పంటలను రైతులు సాగు చేయలేదు. తీవ్ర వర్షాభావంతో జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి విత్తనం వేసిన పంటల పరిస్థితి కూడా ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ సూపర్ ఎల్నినో ప్రభావం మరింత ఎక్కువ కానుందని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ప్రస్తుతం సూపర్ ఎల్నినో ఆరంభంలో మాత్రమే ఉన్నామని, మున్ముందు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఖరీఫ్లో తక్కువ కాల వ్యవధి పంటలు మాత్రమే సాగు చేయడం మంచిదని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసే పద్ధతిని రైతులు పాటిస్తే పంట నష్టం నుంచి తప్పించుకోవచ్చంటున్న యాంగ్రూ డిఆర్ డాక్టర్ సుమతితో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చినుకు కోసం రైతులు ఆకాశం వంక చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కనీసం 75 నుంచి 80% విత్తనం వేయాల్సిన రైతులు చాలా చోట్ల 24-25% మించి విత్తనం పడని పరిస్థితి ఉంది. ఈ సూపర్ ఎల్నినోతో తొలుత కురిసిన వర్షాలకు వేసిన విత్తనము ఏదైతే ఉందో ఆ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విత్తనం వేయలేని రైతుల పరిస్థితిని కూడా చూడ్డానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధనా సంచాలకులు డాక్టర్ సుమతి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉందన్న విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సూపర్ ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంది? ఈ సూపర్ ఎల్నినో అంటున్నారు అంటే వర్షాభావ పరిస్థితులు. ఈ రాయలసీమ రైతులకి కరువు అన్నది కొత్త కాదు. మనం దానికి ఒక మంచి పేరు పెట్టుకున్నా కానీ, కరువు అన్నా కానీ, ఎల్నినో అన్నా కానీ వర్షం లేకపోవడమే ముఖ్యమైనది. ఈ మధ్య ఇచ్చిన ఐఎండీ ఫోర్కాస్ట్ ప్రకారము ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఈ అన్ని జిల్లాలు వర్షాభావ పరిస్థితులు సుమారు దగ్గర 80% వరకు రెయిన్ఫాల్ డెఫిసిట్గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల గింజలు వేసుకున్నారు జూన్లో పడిన వానలకి. చాలా చోట్ల రైతులు ఇంకా ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ జూన్ వానలకు వేసుకున్న పంటలు ఎలా ఉన్నాయి, వాటి మనుగడ ఎలా కొనసాగించాలి, అసలు క్రాపే వేయని వాళ్ళు ఎలాంటి పంటలు వేసుకోవాలి అన్న దానికోసమని ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ కవర్ చేస్తున్నాం. అలాగే మా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కానివ్వండి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వాళ్ళు కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్ అంతా కవర్ చేస్తున్నాం. ఈ విధంగా రకరకాల టీంలన్నీ మొత్తం ఎంటైర్ స్టేట్ కవర్ చేస్తాం. ప్రధానంగా ఈసారి ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం ఎంత, ఇప్పటిదాకా ఎంత సాగైంది? సాధారణంగా మన మామూలు ఖరీఫ్ సీజన్ లో అయితే గన లాస్ట్ ఇయర్ కూడా 80 నుండి 90% వరకు మనకి విస్తీర్ణమైంది. కానీ ఇప్పటిదాకా కొన్ని జిల్లాలలో అయితే గన 20% to 25% మధ్యలోనే సోయింగ్స్ జరిగాయి. పర్టికులర్గా ఈ 5 డిస్ట్రిక్ట్స్ రాయలసీమ జిల్లాల్లో 25% దాటలేదు. ఒకవేళ ఏదన్నా ఈ వారము వచ్చే వారం వర్షాలు పడితే ఈ సాగు విస్తీర్ణం కాస్త పెరగచ్చని మా అంచనా. దానికి తగ్గట్టుగానే పంటలు ఎలాంటి ప్రణాళిక ఉండాలన్న దానికి మా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే సూపర్ ఎల్నినో ఉందో ఎక్కువ ఏ పంటలు రైతులు నష్టపోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఈ ఆరుతడి పంటలు కొన్ని ఉన్నాయండి. వేరుశెనగ, ఎక్కడైనా కానీ వేరుశెనగ మేము జూలై 15 లోపలే వేసుకోమని చెప్తాం. జూలై 15 దాటిన తర్వాత ఏమవుతుందంటే అందులో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వివిధ కారణాలు ఉన్నాయి దానికని. అందువల్ల ఎవరైనా కానీ ఈ వేరుశెనగ 15 తర్వాత వాన పడినా కానీ వేసుకోవద్దని మేము చెప్తున్నాం. కొంచెము తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలకే వెళ్ళమంటున్నాం. అందువల్ల ఆల్రెడీ మీరు వేసుకున్న వేరుశెనగ కానివ్వండి, కొన్ని చోట్ల రైతులు మొక్కజొన్న కూడా వేసుకున్నారు. ఈ మొక్కజొన్న వర్షాభావ పరిస్థితుల పైన కాస్త గట్టెక్కితే పర్లేదు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో తక్కువ కాల వ్యవధి ఉన్నవి ఏమన్నా బ్లాక్ గ్రామ్ కానివ్వండి, గ్రీన్ గ్రామ్ కానివ్వండి, అలసందలు, బాజరా కానివ్వండి, ముఖ్యంగా మైనర్ మిల్లెట్స్, కొర్ర లాంటివి వేసుకోవడానికి మేము రికమెండ్ చేస్తున్నామని. ఇట్లాంటి తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అంటే అదును తప్పిపోతా ఉంది. సాధారణంగా సాంప్రదాయంగా వేసే పంటలకు అదును పోయిన తర్వాత వేయాల్సిన పంటలకు సంబంధించి యూనివర్సిటీ ఏదన్నా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఏమన్నా డెవలప్ చేసిందా? అవి ఏంటి? దీనికి కంటిజెంట్ క్రాప్ ప్లాన్ అంటాం. అంటే ఆగస్టు 1st వీక్ నుండి మామూలుగా విత్తుకునే విత్తనాలు కాకుండా వేరే పంటలు ఏం వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి అనే దానికి మనము ప్రత్యామ్నాయంగా ఏ పంటలకు వెళ్ళాలి కంటిజెంట్ ప్లాన్ అంటాము. ఇక్కడ మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఏ పంటలు వేసుకోవాలి కంటిజెంట్ ప్లాన్ కింద రికమెండేషన్ చేస్తున్నాము. వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే ఆగస్టు కూడా
ఇంక సెప్టెంబర్ కూడా ఫోర్కాస్ట్ చాలా తక్కువగా వర్షపాతం చూపెడుతుంది కాబట్టి మేము ఉలవలు కానివ్వండి, అనుములు కానివ్వండి, అలసందలు కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకుంటే ఏదో కొద్దిపాటి కన్నా లాభంగా ఉంటుందని మేము సూచిస్తున్నాం. మా రకరకాల కేవీకేలు ఉన్నాయి, డాట్ సెంటర్స్ ఉన్నాయి, రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. అన్ని చోట్ల ఇవన్నీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఆ సమాచారం అంతా మేము అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పటికే మీరు పలు చోట్ల క్షేత్రస్థాయిలో పంటలు కానీ విత్తనం వేయలేని భూములు ఆ ప్రాంతాలు కానీ పరిశీలించడం జరిగింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి మేడం? ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో మాకు ముఖ్యంగా అర్థమయ్యేది ఏమంటే రైతు సోదరులు కూడా కాలానికి అనుగుణంగా కూడా మారట్లేదు. ఈ వ్యవసాయం అనేది ఏదో విధంగా వెళ్ళిపోతుంది, వాళ్ళ యువత అన్న వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే యువత వ్యవసాయంలోకి వస్తే కొత్త పద్ధతులు ఎలా మనం చేసుకోవాలి, పంటను ఎలా రక్షించుకోవాలి, ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి చాలా ఉన్నాయండి. ఈ అనంతపూర్ జిల్లాలో చూస్తే కాస్త మైక్రో ఇరిగేషన్ బాగా ఉంది. ఎక్కడైనా కానీ మన దగ్గర ఉన్న నీటి వనరులు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలన్న దానికి ఈ మైక్రో ఇరిగేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి రైతు కన్నా ఈ మైక్రో ఇరిగేషన్ ని కాస్త అడాప్ట్ చేసుకొని స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానివ్వండి, డ్రిప్ సిస్టమ్స్ కానీ పెట్టుకోగలిగితే ఏదో కొద్దిగా లాభసాటిగానే వ్యవసాయం సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కూడా సబ్సిడీల కింద కొద్దిమంది తీసుకున్నారు. అది ఆ సంవత్సరానికి కానివ్వండి, ఆ సీజన్ కానీ వాడుకొని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే తర్వాత జనరేషన్ వ్యవసాయంలో నిలబడటం లేదు. మా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మేము ఎన్ని రికమెండేషన్ ఇచ్చినా కానీ రైతు కూడా సంతోషంగా ఇష్టంగా పొలంలో వాటిని తీసుకున్నప్పుడే జాగ్రత్తలు మనము వ్యవసాయం ముందుకెళ్తుందండి. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్ సూపర్ ఎల్నినో ప్రభావానికి 2 నెలలు గడిచిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు కూడా అడగంటిపోతున్న పరిస్థితి. రానున్న ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎలా ఉండబోతా ఉంది? ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల మా ఐఎండి ఇచ్చిన ఫోర్కాస్ట్ రిజల్ట్స్ని బట్టి చూస్తే మాత్రము సెప్టెంబర్ నెలలో కూడా చాలా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదో కొద్దిగా వర్షాలు పడుస్తాయి. అప్పుడప్పుడు కూడా సైక్లోనిక్ షవర్స్ కొంచెం మనం చూస్తుంటాము. దానివల్ల కాస్త వర్షాలు ఎక్కువే ఉంటాయి. కొన్ని స్టేజెస్లో ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్కి వచ్చినప్పుడు వానలు ఎక్కువ అవుతున్నాయని బాధపడ్డ రోజులు కూడా ఉంటున్నాయి. అటువంటిది ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో కూడా రెయిన్స్ తగ్గుతున్నాయి అనటం వల్ల మేము రికమెండ్ చేస్తున్నది గింజలు వేసి పంట పోగొట్టుకోవడం కన్నా దాన్ని పెట్టకు తట్టుకునే వాటినే మనం ముందుకెళ్ళమని ఉలవల్ లాంటి వాటికి మేము చెప్తున్నామండి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ పొలాలు చూస్తున్నారు, రైతుల పరిస్థితిని చూస్తున్నారు. మీరు వ్యవసాయ శాఖకు ఎలాంటి సిఫార్సులు చేయబోతున్నారు? వ్యవసాయ శాఖకి సూచనలు ఏమంటే ముఖ్యంగా ఎలాంటి పంటలు ఇవ్వాలి, వాటికి సబ్సిడీ రూపంలో రైతుకి ఎలా తీసుకురావాలి. ఎందుకంటే రైతైనా మీరు ఉలవలు వేసుకోండి అంటే గింజలు ఎక్కడ దొరుకుతాయి, అదేదో మీరు ఫ్రీగా ఇస్తే వేసుకుంటాం కదా అని అంటారు. అందుకని మేము రికమెండ్ చేస్తున్నది ఏమంటే వ్యవసాయ శాఖకు కూడా ఏదైనా కానీ కంటిజెంట్ ప్లాన్ కింద కావలసిన విత్తనాలు ఏపీ సీడ్స్ కానివ్వండి, ఎక్కడ ఇంకా ఇతరత్ర మార్గాలకుండా సబ్సిడీ రూపంలో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వగలిగితే కనీసం రైతులు వాటిని వాడుకోగలుగుతారు. మరి పశుగ్రాసం ఇది కూడా చాలా ముఖ్యమైనది. పశుగ్రాస గింజలు కానివ్వండి, ఈ స్లిప్స్ కానివ్వండి, అవి కూడా రైతులు కాస్త అందుబాటులోకి తీసుకోగలిగితే రైతుకి ఖరీఫ్ సీజన్ పోయింది అన్న బాధ కన్నా ఏదో కొంచెం లాభం వచ్చింది అన్నదానికి ఉంటుంది. రానున్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సూపర్ ఎల్నినో ప్రభావము మరింత తీవ్రంగా ఉండనుందని, వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, రైతులు దీనికి అనుగుణంగా చిరుధాన్య పంటలను సాగు చేస్తే కొద్దిపాటి వర్షానికైనా ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉందని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ సుమతి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి.